హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్న చెట్టు సన్నజాజుల చెట్టు అండి. ఈ చెట్టు అనేది మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇది నేను వెళ్ళినప్పుడంతా వీడియో తీద్దాం అనుకునేది, టైం లేకుండా వచ్చేస్తున్నానండి. ఇప్పుడైతే ఈ వీడియో అనేది తీసి పెట్టాను. ఈ వీడియో అనేది ఎందుకు తీసానంటే, చెట్టు చూసారు కదా అండి ఎంత పెద్దదిగా ఉందో, కానీ అక్కడక్కడ ఎండిపోయింది చూడండి. వాటర్ అనేది సరిగ్గా పోయకుండా ఈ ఎండలకి అనేది ఫుల్గా ఎండిపోయిందండి. కానీ అయినా కూడా పూలు అనేది 2 మూలల దాకా పూలు అనేది ఇస్తుందండి ఈ చెట్టు అనేది. ఇంకా చెట్లు అనేది దండిగా పెట్టుండారు, కానీ వాటర్ అనేది సరిగ్గా పోస్తేనే అండి ఏ చెట్టుకైనా ప్రాణం అనేది వస్తుంది. చెట్లు అనేది పచ్చగా ఉంటాయి. ఇక్కడ ఉండేది కరివేపాకు చెట్టు, మందారపు చెట్టు అండి. ఈమె మా వదినండి. నాకు 10 ఏళ్ల వయసప్పుడు మా అన్నని పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చిందండి. మేము వదిన మర్దల మారి కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. ఇంక ఈ సన్నజాజుల చెట్టు కాడికి వస్తే ఇందులో పూలు చూడండి, పూసి అట్లే విడిగిపోయి రాలిపోతున్నాయండి. ఇందులో పూలు కోసే వాళ్ళు లేరంటండి. ఈ హౌస్ ఓనర్స్ అనేది ఈ పూలు కోసేదానికి టైం లేకుండా వాళ్ళు మిద్ది పైకే రారంటే అండి. మా వదినకైతే ఇంకా హెల్త్ బాగాలేక ఆమె అయితే పైకి రాలేదు కాబట్టి పూలు కోసే వాళ్ళు లేక చూడండి ఈ చెట్టుని ఎలా ఎండబెట్టేసి ఉన్నారో. ఈ చెట్టు అనేది మనకి ఎప్పుడు పూలు ఇస్తుందండి. ఈ సన్నజాజుల చెట్టు మనకి ఎండల కాలమైనా సరే, వానాకాలమైనా సరే, చలికాలమైనా సరే ఎప్పుడు పూలు ఇస్తుందండి. ఎండాకాలం అయితే ఎక్కువ ఇస్తుంది. అలాంటప్పుడు మనం ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఈ చెట్టుని బాగా చూసుకున్నామంటే మంచిగా ఈ విధంగా మనకి పూలు అనేది దండిగా ఇస్తుందండి. ఈ పూలు చాలా సువాసనతో చాలా బాగుంటాయండి. చూడండి, మొగ్గలుగా అయినా బాగుంటాయి, ఇవి పూలు విడిగినా బాగుంటాయండి. అలా చెట్లు అలా ఎండిపోయి నీళ్ళు పోయకపోయినా కూడా దగ్గర 1.5 మూర పూలు ఇచ్చిందండి. ఈ పూలు అంటే నాకు చాలా ఇష్టము. చెట్లున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టైం లేకుండా వీటికి నీళ్లు పోయకుండా ఆ విధంగా ఎండ పెట్టకుండా ప్లీజ్ అండి టైం తీసుకొని ప్రతిరోజు నీళ్లు పోస్తూ పచ్చగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా 1.5 మూర అయింది. చూడండి ఎంత బాగున్నాయో పూలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.